హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేస్ట్ ఫ్యామిలీలో స్నాట్ 5. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇక దారి మధ్యలో రైల్వే గేట్ అయితే పడింది. కొంచెం దూరంగా అయితే ఆగాము, ఎండ బాగా ఉందని చెప్పి. ఒక 5 మినిట్స్లోనే వచ్చేసిన ట్రైన్. ఇక అలా ఎండలో మలమలా మాడుకుంటూ అయితే వెళ్తున్నామండి. పక్కన వాటర్ ఇవన్నీ చెరువులా ఉన్నా సరే వేడిగాలు అయితే బాగా వస్తుంది. ఇక అలాగే వాళ్ళు తలనొప్పి అయితే వచ్చేసింది అనమాట ఎండలో వెళ్ళేసరికి. ఇంటికి వెళ్ళగానే పిల్లలైతే హడావుడిగా ఎవరి పనుల్లో అయితే వాళ్ళు ఉన్నారనమాట. రెడీ అవుతున్నారు అందరూ. ఇక అమ్మ అయితే పచ్చడి అయితే ఒక దాంట్లో పెడుతుందనమాట. మేము వెళ్ళేటప్పుడు చికెన్ పచ్చడి అయితే తీసుకెళ్ళాము చెల్లి కోసం. మా అత్తయ్య గారు అయితే పట్టారు. మా చెల్లికి బాగా ఇష్టం అనమాట మా అత్తయ్య గారు పట్టిన చికెన్ పచ్చడి, అందుకే పట్టించుకుని అయితే తీసుకెళ్ళాము. ఇక పిల్లలైతే ఆడుకుంటున్నారండి. ఇక అలా రెడీ అయిపోయి ఉన్నారు. ఇక అందరూ ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. అమ్మ దానికి గుద్దేసింది. సరే వెళ్ళొస్తాం. అత్తన్నట్టు ఓకే. అయితే రామారపాడు రింగ్ దగ్గరికి అయితే అందరం వచ్చేసామండి. సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం కదండి. ఇక బస్ అయితే వచ్చేసింది. ఇక అందరూ లగేజీ పట్టుకుని అయితే వెళ్తున్నారు అనమాట బస్ దగ్గరికి. అందరూ వెళ్ళిన తర్వాత బస్ ఎక్కుదామని చెప్పి అయితే పక్కన అయితే నుంచున్నామండి. మేము లగేజీ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి. అక్కడ మేము ఈ లగేజీ అంతా బస్సులో ఇక్కడ కింద పెడతారా లేదంటే లోపల పెడతారా అని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నాము. ఈ లోపు ఇక చెల్లి వాళ్ళు బస్సు ఎక్కడానికి అయితే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి పచ్చళ్ళు జాగ్రత్తగా పెట్టండి అని చెప్పి అయితే చెప్తుందన్నమాట చెల్లి. ఇక ఎక్కే ముందు అయితే ఇక బాయ్ అయితే చెప్తున్నారు. ఈసారి వస్తే దసరాకు వస్తారండి, లేదంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్కే వస్తారనమాట. ఇక బస్సు అయితే ఎక్కేస్తున్నారండి. ఆ డ్రైవరు లాస్ట్ ఇయర్ వచ్చిన డ్రైవర్ అనమాట. అప్పుడైతే ఉల్లిపాయ మూట పెట్టుకోమని చెప్పి అయితే అన్నారంట. అదే కొంచెం భయపడతా ఉంది మా చెల్లి. అలా కాకుండా ఈసారి అయితే లగేజీ మొత్తం లోపలే పెట్టామని అయితే చెప్పారు. ఇక మా వారు లగేజీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారండి. పాపం డ్రైవర్ కూడా అన్ని అందుకుని లోపలైతే పెట్టారు. ఇక ఉల్లిపాయ మూట అయితే మా వారు తీసుకెళ్ళి అయితే పెడుతున్నారు అనమాట సీటు దగ్గర. ఇక బస్సు అయితే బయలుదేరి వెళ్ళిపోయిందండి. ఇక మేమందరం కూడా వచ్చేస్తున్నాము. బాయ్. మేము కూడా పిల్లల్ని తీసుకుని వచ్చేస్తున్నాం. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.